పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి లేటెస్ట్ మూవీ విశ్వంబర. పాన్ ఇండియా స్థాయిలో సోషియల్ ఫ్యాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమాకు బింబిసార ఫిల్మ్ వశిష్ఠ మల్లాడి దర్శకత్వం వహిస్తూ ఉండగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ కథానాయికగా నటిస్తుంది ఈ మూవీలో. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్కు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమాలో 2 సాంగ్స్ షూటింగ్ మినహా అంతా పూర్తయినట్లు తెలుస్తోంది. ఇవి కూడా త్వరలోనే పూర్తి చేసి ఈ జనవరిలోని సినిమాను దింపే సన్నాహాలు మేకర్స్ చేస్తున్నట్లుగా సమాచారం అందింది. ఇక మిగిలిన 2 సాంగ్స్ ఏంటి అనేది చూసుకుంటే ఒకటి ఇంట్రో సాంగ్ కాగా మరొకటి ఐటమ్ సాంగ్ అని తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే డబ్బింగ్ పనులు మొదలుపెట్టిన ఈ సినిమా శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం ఏకంగా 13 భారీ సెట్లలో ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి గారు హనుమాన్ భక్తుడిగా కనిపించబోతున్నారు. త్రిష, అషికా రంగనాథన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో 5 హీరోయిన్లు ఉన్నట్టుగా టాక్ అయితే నడుస్తోంది. యువి క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తున్నటువంటి ఈ చిత్రానికి ట్రిపుల్ ఫిల్మ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు సంగీతం మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ సినిమాలో 6 పాటలుంటాయని ఎంఎం కీరవాణి గారు ఇప్పటికే క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే సన్నాహాలు చిత్ర యూనిట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మొన్నటి వరకు ఈ సినిమా సంక్రాంతికి రాదు, సమ్మర్కి వస్తుందన్న టాక్ అయితే చాలా గట్టిగా వినిపించింది. వాటిలో నిజం లేదని, ఈ సినిమాని ఖచ్చితంగా సంక్రాంతికి తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటన చేసి అందరి నోళ్లు మూయించింది. ఇక ఈ సినిమాకి ఎంఎం కీరవాణి గారు సంగీతం అందిస్తుండగా యువి క్రియేషన్స్ వారు దాదాపు 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని అత్యంత గ్రాండ్గా నిర్మిస్తున్నారు. మరి చిరంజీవి గారు ఈ సినిమాతో హిట్ కొడతాడో లేదో చూడాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.